హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా యూట్యూబ్ ఛానల్ అయితే మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వట్లేదు. అందుకే మినీ వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నా. మీ అందరికీ ఇలాంటి మినీ వ్లాగ్స్ నచ్చితే మాత్రం చెప్పండి. సో నాకు మార్నింగ్ రొటీన్ డెవలప్ అవ్వడానికి లాస్ట్ ఇయర్ నుండి ఎర్లీ మార్నింగ్ లేవడమే నేర్చుకున్నాను. పొద్దున్న లేచి వర్కౌట్ కానీ యోగా కానీ చేసేసుకుంటున్నాను. థర్స్డే కాబట్టి సాయిబాబా సాంగ్స్ వింటున్నాను అనమాట. మార్నింగ్ లుక్ని ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు కుకింగ్ చేసేస్తున్నాను. వర్క్కి వెళ్ళే ముందు సాంబార్ అండ్ తోటకూర ఫ్రై, అలాగే బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ అనమాట. ఇది సెకండ్ టైం చేయడము. రాగి ఇడ్లీ అంత అలవాట్లేదు, బట్ హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుందామని ఒక్కొక్క కొత్త డిష్ అయితే యాడ్ చేస్తూ ఉంటాం. సో మధ్యలో ఏమన్నా సార్ట్ అవుట్ చేసే ఉంటే గ్రాసరీస్ కానీ, లేదంటే మనకు ప్యాంట్రీ సర్దడము, రోజు 2 బాక్సెస్ అయినా సర్దితే ఈజీ అవుతుంది, ఎప్పుడు నీట్గా ఉంటుంది. బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షం, ఆల్మోస్ట్ 1 వీక్ నుండి ఫుల్ రెయినీగా ఉంటుంది. సో ఈ రెయినీ టైంలో వేడివేడిగా కాఫీ తాగితే బాగుండు, కానీ ఈ కాఫీ కూడా రీప్లేస్ చేసి హార్లిక్స్ తాగుతున్నాను అనమాట. సో వర్క్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను. మధ్యలో బ్రేక్స్ ఉంటే ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ తిందామని అవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. నేను తోటకూర ఫ్రై కలిపి పెట్టుకున్నాను అనమాట. సాంబార్ అయితే మనకు క్లమ్జీ అయిపోతుంది అని చెప్పేసి ఇడ్లీకి అయితే సాంబార్లో నానబెట్టేసుకొని డైరెక్ట్ తినడానికి ఈజీగా ప్యాక్ చేసుకుంటున్నాను. సో నా లంచ్ బ్యాగ్ ఇది ప్రజెంట్ అయితే. మల్టిపుల్ ఏది హ్యాండ్కి వస్తే అది తీసుకెళ్తూ ఉంటాను అనమాట. సో ఫైనల్లీ ఇది ఐరా, నరేష్ ఇంకా లేవరు. ఆల్మోస్ట్ నేను వెళ్ళిపోయిన తర్వాత 1.5 hour ఇంకా వాళ్ళకి టైం ఉంటుంది లేవడానికి. సో ఎంత డార్క్ ఉందో చూడండి. ఇప్పుడే కొంచెం సన్ రైజ్ అవుతుంది అనమాట. వర్షం అయితే చాలా ఎక్కువ ఉంది. సో నాకు కూడా యూట్యూబ్ మోటివేషన్ వ్యూస్ రావడానికి ఇలాంటి షార్ట్ వీడియోస్ చాలామంది కుకింగ్వి పెట్టమని అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో మార్నింగ్ రొటీన్ కానీ, రెసిపీస్ కానీ, గెట్ రెడీ విత్ మీ అలాంటివి. సో మార్నింగ్ ఫాస్ట్గా ఉంటుంది రొటీన్ అంతా. సో ఇలాంటివి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే చెప్పండి. రోజు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.